భయ్యా రీసెంట్ గా మా ఫ్రెండ్స్ తో కలిసి 104 ఏరియాకి అయితే వెళ్ళాం భయ్యా. పోలీసులు ఉంటారని చెప్పి వీధుల్లో నాయుడుస్ ఐస్ క్రీమ్స్ కి అయితే వచ్చాం భయ్యా. ఇంక వెంటనే ఏం ఆలోచించకుండా వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అయితే చెప్పాను భయ్యా. దీని కాస్ట్ వచ్చి 20 రూపీస్. అలా స్పూన్ తో కొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్ అలా వేడివేడి గులాబ్ జామ్ తీసుకొని నోట్లో పెడితే టేస్ట్ అయితే అదిరిపోయింది భయ్యా. ఈ కాంబో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తర్వాత వేడిగా ఏదైనా తిందామని చెప్పి వెజ్ స్టిక్స్ అయితే చెప్పాం. అయ్యా అక్కగారు కొద్దిగా కస్టమర్స్ ని పట్టించుకోండి, అలా ఫోన్లు మాట్లాడుకుంటే కస్టమర్ డిసప్పాయింట్ అవరా. ఈ ఒక్క విషయంలో కొద్దిగా బాధ అనిపించింది కానీ ఈ వెజ్ స్టిక్స్ అయితే మన చేతిలోకి వచ్చే దీని కాస్ట్ వచ్చి 70 రూపీస్. మనకు 5 పీసెస్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే పర్లేదు భయ్యా, ట్రై చేయొచ్చు, బానే ఉంది. తర్వాత మా ఫ్రెండ్ దిల్దారేమో ఇక్కడ శారదా బేకరీ ఉంటదరా ఎస్టేట్ దగ్గర, ట్రై చేయని చెప్పి తీసుకెళ్లాడు భయ్యా. ఇంకా అక్కడ లోపల కూర్చుందాం అంటే ఫుల్ రష్ గా ఉందని చెప్పి అక్కడ ఐటమ్స్ అన్ని పరిశీలించి ఫస్ట్ వెజ్ మంచూరియా అయితే చెప్పాం భయ్య. దీని కాస్ట్ వచ్చి 80 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే బాగా నచ్చింది. తర్వాత చాకోలావా కేక్ చెప్పాను భయ్య, దీని కాస్ట్ వచ్చి 40 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది భయ్య, మస్ట్ ట్రై ఐటమ్ అనుకోండి. తర్వాత చికెన్ మంచూరియా చెప్పాను, దీని కాస్ట్ వచ్చి 110 రూపీస్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అంతగా ఏం లేదు భయ్య, టేస్ట్ అయితే ఆ రేట్ కూడా అది వర్త్ కాదు. ఇంకా లాస్ట్ కి అలా థమ్స్ అప్ అయితే ఎండ్ చేశాను భయ్య.